ప్రతిబంధకము తొలగించేటువంటి శక్తి, ఏకైక శక్తి బగళాముఖి. బగళ అంటే కూడా అర్థం అదే, వలగములను తొలగించేది. వాకు బాకు తేడా లేదు. వైద్యన మిగతా కార్యక్రమాన్ని ఆరంభమవుతాయి. కాబట్టి దయచేసి మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో కూర్చోండి. కార్యక్రమం ఆరంభం కాబోతోంది. దయచేసి శ్రద్ధగా ఇట్లా సైడ్ నుంచి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. దేవీ సరస్వతీ వాజే భ్రవాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుదయితు. ఓం సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్రం నిర్వృతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. జ్యోతిర్విదంత్వా సాధయామి జగదంబాయి నమః. దీపదేవతాయి నమః. అక్షదాన్ సమర్పయామి. पंडित जी आप इधर इधर देखो, उधर हल्दी का एक है ना, हल्लू 2 आदमी लेके इधर अंदर आ जाओ. पूर्णं ददाति मधव्यो सानीति एकथा ब्रह्मण उपरति एकथैव यजमान आयुस्तेजो ददाति कर्पूरगौरवतारम् संसारसारं ब्रजेन्द्रारं सदा वसन्तं हृदया. कमलेश तू इधर आ जाओ, तू उधर क्या करे भाई का अभ्यास है कमलेश लोगों नीड मैं नीड है
అయ్యా ఇక అమ్మవారి పూజా కార్యక్రమం ఆరంభమవుతుంది. ఓం సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాం సుగోల్లాం హేమాభాంగరుచిం శశాంకమకుటాం సత్యంబస్రగ్యుతాం హస్తైర్ముద్గరపాశవజ్రసనాः సంబిభ్రతీం భూషణైః వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే మధ్యే సుధాబ్ధిమణిమంటపరత్నవేద్యాం సింహాసనోపరిగతాం పరిపీతవస్త్రాం భ్రామ్యద్గదాం కరనిపీడితవైర్జిహ్వాం పీతాంబరాం కనకమాల్యవతీం నమామి. జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్ పరిపీడయంతీం గదాభిఘాతేన చ దక్షిణేన పీతాంబరాజ్యాం త్రిభుజాం నమామి. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. శ్రీ బగళాముఖీ పరాంబికా దేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో వహ. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం శ్రీ బగళాముఖీ పరాంబికా దేవతాయై నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఓం తాం ఆవహ జాతవేదో లక్ష్మీవరవగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం శ్రీ బగళాముఖీ పరాంబికా దేవతాయై నమః. సువర్ణరత్నఖచిత సింహాసనం సమర్పయామి. ఓం అశ్వపూర్వాం మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం శ్రీ బగళాముఖి పరాంబికా దేవతాయై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్ర. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం శ్రీ బ్రహ్మాస్త్రరూపిణి శ్రీ బగళాముఖి పరాంబికా దేవతాయై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేరస్య తాన్ త్వాం వృణే. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా. ఓం శ్రీ బగళాముఖి పరాంబికా దేవతాయై నమః. ముఖే ఆత్మనీయం సమర్పయామి. అథ మలావగణస్నానం. ఓం హిరణ్యవర్ణాశుచయః పావకా యాసు జాతః కశ్యపో యాస్వింద్రః అగ్నియా గర్భం దధిరే విరూపాస్తాన ఆపశ్యగుస్యో నా భవంతు యా సాగుం రాజా వరుణో యాది మధ్యే సత్యానృతే అవపస్.
స్వాహ. ఓం శ్రీ బగళాముఖీ బల అంబికా దేవతాయై నమః. మలావహస్థానం సమర్పయామి. మలావహస్థానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. అథ శుద్ధోదకస్నానం ధార. ఓం హిరణ్యవర్ణ ధార. ఓం హిరణ్యవర్ణాం ఓం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదందు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం హ్రీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ. హ్రీం ఓం స్వాహ. ఓం హిరణ్యవర్ణ ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరయతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం. కాంసోస్మితాం హిరణ్యప్రాకారః మార్ద్రాంజలం దీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాన్ తామిహో బహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే. లక్ష్మీర్మే నశ్యతాన్ త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదందు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. ఉపైతుమాన్ దేవసఖః కీర్తిశ్చ మణినాథః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యం అభూతిమతవృద్ధిం చ సర్వాన్ నిర్నుదతే గృహాత్ గంధద్వారాందురాధరసాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం కామిహో బహ్వయే శ్రియం నీర్మే నశ్యదు భరతః కామమాకూతిం వాచः సత్యవశీమహి శూరాం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః. కర్దమేర ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆవస్త్రజంతు స్నిగ్ధాన్ చిక్లీతవసమే గృహే ఇచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం మాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ. తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ పురుషానహం యశ్రుచిప్రయతో భూత్వా దుహ్యావరాజ్యవన్నహం సూక్తం పంచరత్నం శ్రీకామస్సునందమే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం హ్రీం బ్రహ్మాస్త్రాయ విద్మహే సంభవాయ ధీమహి తన్నో బగళా ప్రచోదయాత్. ఓం సప్తమివతిదౌనా పురందో యత్ర ధీరా మనసా అత్రాసహాయ సఖ్యాని జానతే భద్రైషా లక్ష్మీర్నేతాదివాసీ ప్రణో దేవీ సరస్వతీ వాజే గరు వాజినీవతి ధీరామవిత్రియవతు గౌరీర్విమాయ సలిలాని తక్షచ్చేకవది త్రివదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ భూషీ సహస్రాక్షరా పరమే. ఓం అహం రుద్రే భ్రువసువిశ్వరామ్యహమాదిత్యై స్వదేవైః అహం మిత్రాణో భావిభర్మ్య ఇంద్రాగ్ని అహమశ్వినో భా అహం సోమమాహనసం విభర్మ్యహం స్పష్టానముదం భగం అహం దధామిద్రవ్యం భవిష్మదే సుప్రావ్యే ఏజమానాయ సంవతే. అహం రాష్ట్రీ సంగమనీవసూనాం దిగుతుషీ ప్రథమాయజ్ఞానాం తాం మా దేవావ్యదధుః పురుత్రా
भूरिस्थात्रां भूरिया देशयन्तीं मया नो अन्नमत्तियो विपश्यति यः प्राणिति ययीं शृणोत्युक्तम् अमन्तौ मान्दौ भक्ष्यन्ति श्रुतिश्रुतश्रुद्धिवन्ते वदामि अहमेव स्वयमिदं वदामि जुष्टं देवेभिरुतमानुषेभिः यङ्गामयेदं तमुग्रं कृणोमिदं ब्रह्माणं तविषं तं सुमेधाम् अहं रुद्राय धनुराधरोमि ब्रह्मद्विषे क्षणवे हन्तवावो अहं जनाय समदं कृणोम्यहं जावा पृथिवी आविवेश अहं सुवे विदर्भस्य मूर्धन्नमयोनि वक्ष्वान्तः समुद्रे ततो वितिष्ठे भुवनानि विश्वोदामूञ्जां वश्मनोपस्पृशामि अहमेव वातैव प्रवाम्यारभम् भुवनानि विश्वा परो दिवावरयेना पृथिव्यै तावती महिनादं बभूव ॐ शान्तिः 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 ॐ ऐं ह्रीं श्रीं ॐ ह्रीं मगणामुखि सर्वदुष्टानां वाचमुखं हे जिह्वाङ्कीले बुद्धिं विनाशय ह्रीं ॐ स्वाहा ॐ नमो वेदः सनः परिणति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः ॐ प्रत्नोषिकमीड्यो अध्वरेषु सनाच्च होतानव्य स्वाञ्चाग्ने तनुवं पिप्रयस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोकैगमा कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् नमः सोमाय च रुद्राय च नमस्ताम्र ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यव उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः यात इषुः शिवतमा शिवं बभूवते धनुः शिवा शरव्या यातवतया नो रुद्रमृडया याते रुद्रशिवा तनो रघोरा पापकाशिनी तया नस्तनुवाशन्तमया गिरिशन्ताभिचाकशेः यामिषङ्गिरिशन्तहस्ते बिभर्ष्यस्तवे शिवाङ्गिरित्रतां कुरु माहि गुंसेः पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिशाच्छा वदामसि यथा नः सर्वमिज्जगदयक्ष्मगुं सुमना असत् अध्यवोचदधिवक्ता प्रथमो दैव्योऽभिषक् अहेगुश्च सर्वान् जम्भयन् सर्वाश्च यातु धान्यः असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः ये चेमागुं रुद्रा अभितो दिक्षु श्रिताः सहस्रशो वैशागुं ईमहे असौ यावसर्पति नीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदहार्यः उतैनं विश्वाभूतानि सदृष्टो पुनयातिनः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीडुषे अथो ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः प्रमुञ्च धन्वनस्त्वमुभयोरार्तयोर्ज्यां याश्च ते हस्त इषवः पराता भगवोप अवतच्च धनुस्त्वगुं सहस्राक्षजते शुधे निशीर्यशल्याणां मुखा शिवो नः सुमना भव विज्यन् धनुः कपर्दिनो विशल्यो बाणवागुम् उत अनेशन्नस्य आभुरस्य निषङ्गतिः याते हेतिर्मेढुष्टमहस्ते बभूवते धनुः तयास्मान् विश्वतत्त्वमयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधायानातताय धृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् वृणक्तु विश्वतः अतो यैषुधिस्तवारे अस्मन्निधेयम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्च पतये नमो नमो
वक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः स्वस्मिञ्जराय त्वचीपते पथीनां पतये नमो नमो बभ्लुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशायोपवीतिने तानां पतये नमो नमो भवस्य हेचे जगतां पतये नमो नमो रुद्राय तथा क्षेत्राणां पतये नमो नमः सूताय हञ्चाय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय वक्षाणां पतये नमो नमो भुवन्तये पारिवस्कृताय औषधीनां पतये नमो नमः उच्चैर्घोषाय कृन्दयते पत्तीनां पतये नमो नमः कृत्स्नवीताय धावते सत्त्वनां पतये नमः नमः सहवानाय व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिणे स्तेयानां पतये नमो नमो निषङ्गिण इषदिमते तस्करां पतये नमो नमो वन्दे परिवञ्चते स्थायूणां पतये नमो नमो चेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृकाविभ्यो जिघागुं सद्भ्यो मुष्णतां पतये नमो नमो असिवद्भ्यो रक्तञ्चरद्भ्यः प्रकृतानां पतये नमो नमः उष्णीषिणे गिरिचराय कुलुञ्चानां पतये नमो नमः इषुभ्यो धन्वाविभ्यश्च वो नमो नमः तन्वानेभ्यः प्रतिददानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमो अश्वेभ्योऽश्वपतिभ्यश्च वो नमः नमः व्याधिनीभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नम उगडाभ्यः तृंहतेभ्यश्च वो नमो नमो वृत्सेभ्यो वृत्सपतेभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यश्च वो नमो नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः सङ्गृहीतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः इषुवृद्धो धन्वकृद्भ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वरिभ्यश्च वो नमो नमः स्वभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च विचितिकण्ठाय च नमः कपर्दिने च व्युत्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन् नमो गिरिशाय च विशिष्टाय च नमो मेषुष्टमाय च शुभते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नम आशवे चाजिराय च नमः शीघ्रियाय च ख्याय च नम ऊर्म्याय च वस्वन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च पगल्भाय च नमो जघन्याय च पुत्र्याय च नमः सोऽभ्याय च प्रतिहर्याय च नमो याम्याय च क्षेम्याय च नम उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशुषेणाय च च नमः शूराय चावभिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो धृष्णवे च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिणे च श्रुतिमते च नमस्तीक्ष्णे च भेचायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः सृच्याय च पथ्याय च नमः काट्याय च च नमः सूज्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्दाय च नमः
कूप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नम ईद्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो गर्गेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तेच्छाय च च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय चालाज्याय च नमः शिष्प्याय च फेन्याय च नमः सिकच्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रपच्छाय च नमः किंशिलाय च क्षयडाय च नमः कपर्दिने च पुरस्थे च नमो गोष्ठ्याय च गृह्याय च नमस्तल्प्याय च गेह्याय च नमः काट्याय च गह्वरेष्ठाय च नमो हृदयाय च निवेद्याय च नमः पागुंसव्याय च रजस्याय च नमः शुष्क्याय च हरित्याय च नमो लोप्याय च लोप्याय च नमः ऊर्व्याय च सूर्म्याय च नमः पर्ण्याय च पर्णजद्याय च नमो नाय चाभिघ्नते च नमः आखिदते च प्रखिदते च नमो वह्किरिकेभ्यो देवानागुं हृदयेभ्यो नमो विक्षीणकेभ्यो नमो विचिन्वत्केभ्यो नमः निर्हतेभ्यो नमामिवत्केभ्यः द्रापे अन्धसस्पदे दरिद्रनीललोहिता येषां पुरुषाणां येषां पशूनां माभेर्मा रोमो येषां किञ्चराममतो याते रुद्रशिवा तनोः शिवा विश्वाः भेषजे शिवा रुद्रस्य भेषजे तया नो मृळजीवसे इवागुं रुद्राय तवसे कपर्दिने क्षयद्वीराय प्रभरामहे मतिम् यथा नश्यमसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्ननातुरम् मृडानो रुद्रोतरो मयस्कुरेशयद्वीराय नमसा विधेमते यच्छञ्चयोश्च मनुराय जे पिता तदश्यामत रुद्र प्रणीतो मानो महान्तमुतमानो अर्भकं मान उक्षन्तमुतमान उक्षितम् मानो वगे पितरं मोतमातरं प्रियामानस्तनुवो रुद्ररीरिषः मानस्तोये मान आयुषमानो गोषुमानो अश्वेषु वीरिषः वीरान् वीरान् मानोधारभामितो वधेर्ह विश्वन्तो नमाधीमते आराते गोघ्नौ तपोरुजग्ने क्षयद्वीराय सुम्नमस्मेते अस्तु रक्षा च नो अधि च देव ब्रूयदाचन शर्म यच्छद्विबर्हाः स्वेश्रुरङ्गरसदयुवामनं मृगन्न भीममुपहतृमुग्रम् मृडाचरित्रे रुद्रस्तवानो अन्यं ते अस्मन्निवपन्तु परिणो रुद्रस्य हेतुर्वृणक्तु परित्वेषस्य दुर्मतिर्गायोः अवस्थिरा भगवद्भ्यस्तनुष्वमीढ्वस्तोकाय तनयाय मणय मीढष्टम शिवतम शिवो न सुमना भव परमे वृक्ष आयुधं निधाय कृत्रिं वसानाचर पिनाकम् बिभ्रदागैः विकिरित विलोहित नमस्ते अस्तु भगवः यास्ते सहस्रगोहेतयोऽन्यमस्मन्निवपन्तु ताः सहस्राणि सहस्रधा बाहुवोस्तव हेतयः तासामीशानो भगवः पराचीना मुखाकृति सहस्राणि सहस्रशो ये रुद्रा अधिभूम्याम् तेषागुं सहस्रयोजने वधन्वानि तन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये मन्नं वातो वर्षभिषवस्तेभ्यो दश प्राचीर्दश दक्षिणा चेद्दशोदीचीर्दशोर्ध्वास्तेभ्यो नमस्ते न मृडयन्तु तेयं द्विष्मो द्वेष्टितं वोजम्बे दधामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृक्षोर्मुक्षीयमामृतात्
यो रुद्रो अग्नौ यो अप्सुय ओषधीषु यो रुद्रो विश्वावद विवेश तस्मै रुद्राय नमो अस्तु एते सहस्रमयुतं वाचावृक्षो मर्चाय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे मृच्छवे स्वाहा प्राणानां रुद्रो मा विशान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि समुष्टुह्यस्तिषुः सुधन्वायो विश्वस्य क्षयति भेषजस्य यक्ष्वा महेशौ मनसाय रुद्रन्नमोभिर्देवमसुरन्दुवस्य अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः अयं मे विश्वभेषजोऽयं यं शिवाभिमनः एते सहस्रमयुतं वाशामृचो मर्चाय हन्तवे तान्यस्य मायया सर्वानवयजामहे मृच्छवे स्वाहा प्राणानां रुद्रो मा विशान्तकः तेनान्येनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि एष ते रुद्रभागस्तञ्जुषस्वतेनावसेन परो मूजवतोति ह्यवततधन्वा पिनाकहस्तः कृत्तिवासा భక్తులందరూ చెప్పండి నమః నమః హర కష్టహర కాలహరే కష్టహరే దుఃఖహరే దోషహరే దారిద్ర్యహరే సర్వపాపహరే హర నమః బగళాముఖ్యై పీతాంబర్యై శివాపుర్యై బ్రహ్మాస్త్రరూపిణ్యై జన్మోత్సవరూపిణ్యై బగళాముఖ్యై నమో నమః చమే సేమావర్ధంతు వాంగిరః జుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసదిశ్చ మే ధీతిశ్చ మే కృతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే జ్యోతిశ్చ మే శుభశ్చ మే ప్రాణశ్చ మే పానశ్చ మే దక్ష च मे स्थानि च मे पुरोगूषि च मे शरीराणि च मे ज्येष्ठं च आधिपत्यं च मे भामश्च मे मश्च मे म्भश्च मे जेमा च मे महिमा च मे वरिमा च मे प्रतिमा च मे वर्ष्मा च मे द्राघुया च मे वृद्धं च मे वृद्धिश्च मे सत्यं च मे श्रद्धा च मे जगच्च मे धनं च मे
ఓం శాంతి 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 ఓం తచ్చై శాంతి. జగదంబ విశ్వపాలిని బగళాముఖి మాతకి జై. బగళాముఖి మాతకి జై. ఓం హిరణ్యపాత్రం మధో దదాతే మధవ్యాసానీతే ఏకదా బ్రహ్మణ ఉపహరతి సంసృష్టం ధనముభయాపడి సమాకృత మంగళాచాపండి దత్తాం వరుణశ్చ మన్యో ధియం దధానావృయేషు శత్రవః పరాజితాసో అపపర్యందా. మంగళాచాపండి ఆపండి మేళమాపండి. బ్రహ్మాస్త్రాయ విద్మహే స్తంభన బాణాయ ధీమహే తన్నో బగళా ప్రచోదయాత్. పరమ పావనమైనటువంటి శివంపేట శ్రీ బగళాముఖి దేవి అమ్మవారి సన్నిధానంలో విశేషంగా శ్రీ బగళాముఖి జయంతిని పురస్కరించుకొని ఈరోజు గురు దంపతులైన శ్రీ శాస్త్రుల లక్ష్మీ వెంకటేశ్వర శర్మ గారి మార్గదర్శనంలో వారే స్వయంగా సువర్ణ హస్తాలతో అమ్మవారికి హరిద్రాభిషేకమును తర్వాత 108 ఆవు పాలు లీటర్ల ఆవు పాలను 108 లీటర్ల ఆవు పాలను సభక్తికంగా సమస్త భక్తులందరి యొక్క అనురాగ చిహ్నంగా అమ్మవారి యొక్క ప్రీతి కొరకు అమ్మవారి అనుగ్రహాలు సమస్త భక్తులకు అనుగ్రహించడం కొరకని లోకకాంక్ష కొరకు చక్కగా ఈరోజు అభిషేకం చేయడం మహోన్నతంగా జరిగినది. ఇది మొత్తము యావత్ భూమండలంలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు అనేక దేశాల వాళ్ళు భక్తి టీవీ మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా దర్శనం అదేవిధంగా దర్శనం మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఈ అమ్మవారి యొక్క జయంతి విశేషాన్ని పురస్కరించుకొని మొత్తము రాష్ట్రమే కాకుండా దేశము నలుమూలల నుండి అనేక మంది భక్తులు అన్ని భాషల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ మహత్తరమైన జయంతి మహోత్సవాలకు రావడం చాలా సంతోషదాయకమైనది. శ్రీ బగళాముఖి శక్తిపీఠంలో ఉదయం నుండే 5 గంటల నుండి విశేషంగా సుప్రభాత సేవ, నాదస్వర సేవ, శాంతి పాఠము, మహాగణపతి ప్రార్థన మొదలైనటువంటివి వేదపారాయణంతో కూడి విశేషంగా 108 కలశాలలో హరిద్రార్చనతో నింపబడిన పంచపల్లవాలతో కూడిన అనేక కలశాల యొక్క విన్యాసము, పూజా కార్యక్రమాలు, బగళాముఖి దేవి యొక్క అష్టోత్తర శతనామాల దేవతా మంత్రాలతో అనుష్ఠానము, అనుసంధానము, నమక చమక పురుష సూక్త, స్త్రీ సూక్త, హిరణ్య సూక్తాది రకరకాల సూక్తముల చేత దివ్యంగా అమ్మవారికి అభిషేక మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిగినాయి. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలలో మరి అనేక మంది భక్తులందరూ సామూహికంగా అభిషేచనం చేయడం కొరకని ఎప్పుడా మేమెప్పుడు చేయాలా ఇలా అలా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి బంగారు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు అద్భుతమైనటువంటి ఒక అవకాశము. భక్తులందరూ కూడా స్వయంగా మీ స్వహస్తాలతో ఆ బంగారు వర్ణము కలిగినటువంటి హరిద్రాభిషేకం చేసుకోబోతున్నారని చెప్పడానికి సంతోషం కలుగుతోంది. ఈ అభిషేకమంతా కూడా పరమపూజ్యులు దాదాపు ఒక 35 సంవత్సరాల నుండి శ్రీ బగళాముఖి ఉపాసన చేస్తూ అంతర్గతంగా స్వప్న సాక్షాత్కారం కాగా ఆ అమ్మవారే ఇక్కడ స్వయంభూ ఆవిర్భావం అయినటువంటి అద్భుతమైన అమ్మవారిని విశేషంగా ఆరాధన చేస్తున్న గురు దంపతుల మార్గదర్శనంలో ఇప్పుడు వారు సంకల్పం చెప్తారు. బయటకొచ్చి ఆ సంకల్పాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో ఈ మనసులో ఉండే అభీష్టాలు నెరవేరాలని, కోరికలు నెరవేరాలని ప్రార్థన చేసుకొని మీరే స్వయంగా అభిషేకం చేయవలసినది. దాని తర్వాత అక్కడ బగళాముఖి మహామంత్ర హోమ కార్యక్రమం అభిషేకాల తర్వాత జరుగుతాయి. వాటన్నిటిని కూడా భక్తులందరూ కూడా సభక్తికంగా వీక్షించి తరించి ఆనందాలను పొందాలని మీరందరూ కూడా చక్కగా ప్రార్థితులుగా భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రులు కావలసిందని మేమంతా కూడా కోరుకుంటున్నాం. శుభాశీస్సులు అందజేస్తున్నాం. స్వస్తి. జగదంబ శ్రీ బగళాముఖి మాతకి. చేతులు రెండు పైకెత్తి
కంఠం ఉన్నంత చెప్పండి. జగదంబ శ్రీ బగళాముఖీ మాతకి, జగదంబ శ్రీ పీతాంబరామాయికి, జగదంబ శ్రీ బ్రహ్మాస్త్రరూపిణి శ్రీ బగళాముఖీ మాతకి. అయ్యా, అత్యంత పవిత్రమైనటువంటి ఈ అమ్మవారి జయంతి రోజున ఇక్కడ పాలు పంచుకున్న ప్రతి వ్యక్తి వారి జన్మ ధన్యమైంది. జగదంబ శ్రీ బగళాముఖీ మాతకి. రెండు చేతులెత్తి, అమ్మా నువ్వు తప్ప మరొకటి లేదని. జగదంబ శ్రీ బగళాముఖీ మాతకి, జగదంబ శ్రీ పీతాంబరామాయికి, జగదంబ శ్రీ బ్రహ్మాస్త్రరూపిణి బగళ మాతకి. ఇటువంటి మహత్తరమైనటువంటి ఈ జయంతి పుణ్యదినం రోజున ఇక్కడికి రావడం అంటే పూర్వజన్మలో ఏదో ఒక రోజు ఒక భాగ్య విశేషం చేసుకుని ఉండడాన్ని బట్టే ఈ గేట్లోకి ప్రవేశం జరిగింది. ఇక ఒక 5 నిమిషాలు అమ్మ గురించి ఇక్కడే చెప్పి ఆ తర్వాత మనం అక్కడ వెళ్దాము. అయితే ఇప్పటి వరకు ఎవరెవరైతే నిన్న అమ్మవారి అభిషేక సంకల్పం చేశారో, అంటే మాకు ఫోన్ ద్వారా మరో ఇతర ద్వారా ఇక్కడికి వచ్చి ఉన్నారో లేదా ఇక్కడికి సాక్షాత్తుగా వచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ ఏ అభిషేకం అయితే జరిగిందో చేతులు మాత్రమే మావి, కానీ ఈ చేతులు ఒక్క చేయి కాదు, మీ అందరి చేతులు అక్కడ ఉన్నాయి. మనస్సు మాత్రమే ఇది, కానీ ఒక్క మనస్సు కాదు, ఈ మనస్సులన్నీ అక్కడ ఉన్నాయి. 2 కళ్ళు మాత్రమే కాదు, ఇన్ని కళ్ళు అక్కడ ఉన్నాయి. అది అమ్మ యొక్క ఇది. అయితే ఈసారి ఒక మహత్తరమైనటువంటి అంశం ఏమిటి అంటే, ప్రతి ఏటా హరిద్రార్చనలు జరుగుతాయి. ప్రతి సంవత్సరము పసుపుతో అర్చన అమ్మవారికి జరుగుతుంది. ఎందుకు అమ్మవారికి పసుపు అంటే అంత ఇష్టము? పసుపు అంటే ఎందుకు అమ్మవారికి ఇష్టము? నిన్న చాలామంది అంటే కొద్దిమంది గురూజీ కల్ జయంతి అయినా आप लाल मिर्ची से हवन करते क्या, लाल मिर्ची से करे तो अच्छा रहता बोल के पूछे, मगर उनका दोष नहीं, वो दोष नहीं, मगर हमको जो होना वो भगवान को देना. हमको मिर्ची का फल होना, हल्दी का फल होना, हमको हल्दी का फल होना, हल्दी का फल होना, उसके वास्ते ऐसा नहीं. शास्त्र में, तंत्र शास्त्र में क्या बोले? पीतांबा, एक बार बोलिए, पीतांबा, पीत पुष्पाच, पीत वस्त्र, प्रिया शुभा, पीत गंध, प्रिया रामा, पीत रत्नार्चिता, शिवा, सब पीत 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 बोल तो हल्दी. పసుపుని పీతమని అంటారు సంస్కృతంలో. మహావిష్ణువే అమ్మవారు లోకంలో అవతరించినటువంటి రోజున అమ్మ పసుపు కందకంలో పుట్టగానే ఆ ఉపద్రవాన్ని స్తంభింపజేసింది. పెద్ద తుఫాను వచ్చింది కృతయుగంలో, ఇక్కడ బోర్డు మీద ఉంది, అయినా 2 ముక్కలు. కృతయుగంలో భయంకరమైన తుఫాను వచ్చి మొత్తం 14 భువనాలు అల్లకల్లోలం అవుతూ ఉంటే అప్పుడు అందరు దేవతలంతా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ జాబుకి భంగం వచ్చింది, రక్షకుడు కదా విష్ణువు, సృష్టికర్త బ్రహ్మ, ప్రళయకర్త మహారుద్రుడు, మధ్యకాలంలో రక్షించేవాడు విష్ణువు, మరి ఆ తుఫాను వల్ల లోకాలు అల్లకాలం వచ్చి రక్షించాల్సిన బాధ్యత గల నువ్వు మమ్మల్ని రక్షించమంటే ఆయన అంటాడు, ఏదో చిన్న చిన్న పనులైతే చేస్తాను, ఈ మహాప్రళయ రూపమైనటువంటి ఈ తుఫాన్ని స్తంభింపజేయడం ఆపడం నా వల్ల అయ్యే పని కాదు అని ఆయన ఏం చేశాడంటే తపస్సు చేద్దామని వెళుతూ ఉంటే ఆయనకు ఒక చోట పసుపు నీటి కందకం కనబడింది, ఎర్రమిర్చీల కందకం కనబడలే. మహాపీత స్కృతం దృష్ట్వా, పసుపు కందకాన్ని చూశాడు ఆయన. తపస్య యాచ సంతుష్ట మహాత్రిపుర సుందరి, ఆయన తపస్సుకు 1000 ఏళ్ళు తపస్సు చేసిన ఆయన తపస్సుకు మెచ్చినమ్మ పీత మహాపీత స్కృతస్యాంతే సౌరాష్ట్రే బగళాంబిక, ఆ పసుపు నీటి కందకంలో పసుపు రూపంలో ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే ఆయన లేచి చక్కలేసి చేతులు జోడించి, ఓ పసుపు అమ్మ, పసుపు వస్త్రం అంటే ఇష్టం తల్లి,
పసుపు అదే మొత్తం పసుపు రూపంలో అమ్మను వర్ణించాడు. ఇంత పసుపని శాస్త్రంలో ఉంటే మిర్చి ఎందుకు, ఆవాలు ఎందుకు, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టే పనులు మనకెందుకు? మనం బాగుండాలి, మనతో పాటు లోకం కూడా బాగుండాలి, లోకం బాగుండాలి, లోకంతో పాటు మనం కూడా బాగుండాలి. ఇది బగళాముఖి సిద్ధాంతం. మనిషి యొక్క పుట్టుక పుణ్యం పాపం మీద అవుతాయి. అందరూ వినలే కాబట్టి చెప్తున్నాను, దయచేసి వినండి. మనిషి పుట్టుక కారణం పుణ్యము పాపం. తెలుసుగా మనకు? పుణ్యం వల్ల సుఖం వస్తుంది, పాపం వల్ల దుఃఖం వస్తుంది. ఎక్కడిది అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ జన్మలో సుఖం వస్తుంది, పూర్వజన్మలో మనం చేసుకున్న పాపం వల్ల ఇక్కడ దుఃఖం వస్తుంది. పుణ్యం వచ్చినప్పుడు మనకేం చింతలేదు. అందుకే ప్రారంధం అంటాం చూడండి. ఈ ప్రారంధం అంత నా ప్రారంధం అంటాం. मेरा कर्म है पूरा बोलते, वो कर्म बोले तो वही प्रारब्ध है. वो द्विविध है, एक उत्तम प्रारब्ध है और एक नीच प्रारब्ध है. उत्तम प्रारब्धम అంటే పుణ్యం, నీచ ప్రారబ్ధం అంటే పాపం. ఆ నీచ ప్రారబ్ధం యొక్క ఫలం దుఃఖం. అది వచ్చినప్పుడు మానవుడు బాధపడుతూ ఉంటాడు. బాధలు ఎన్ని రకాలు? ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాల బాధలు ఉంటాయి, ఒక రకం ఉండదు. ఇక మాట్లాడదు అయితే ఉండదు. కాబట్టి లోకంలో ఉన్న కొన్ని కోట్ల మంది దేవతలకి, మనుషులకి కోట్ల సమస్యలు. ఆ సమస్యలు స్తంభింపజేయాలి అంటే అమ్మవారికి అర్చన చేస్తే, లేదా ఇలా అభిషేకం చేసుకుంటే, అమ్మవారి మహామంత్ర హవనం చేస్తే మన పూర్వజన్మ పాపాలు స్తంభించబడతాయి. పాపము స్తంభించబడితే పాపం వల్ల కలిగేటువంటి దుఃఖాలు కూడా ఆగిపోతాయి. అందువల్ల అన్ని శక్తుల కన్నా దశమహావిద్యల్లో ఒకరైనటువంటి శ్రీ బగళా మహావిద్య అత్యంత ప్రాచీనమైంది, మహాశక్తివంతమైంది. అయితే ఈ సంవత్సరం ఏంటంటే, ఈ దేవాలయం ప్రతిష్ట కాకముందు, ఇంతకుముందు మా పండితులు ఆంజనేయ శర్మ చెప్పినట్టుగా నేను గత 30 ఏళ్ల నుంచి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉన్నాను. నేను విద్యాశాఖలో ఈ టెక్స్ట్ బుక్స్ డైరెక్టర్గా, అలాగే కొన్ని ఓపెన్ స్కూల్ డైరెక్టర్గా, అంటే అక్కడ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత అమ్మవారు నాకు మనసులోకి వచ్చి స్థిరంగా, ఎందుకంటే మన దక్షిణాది ప్రాంతంలో ఎక్కడ బగళాముఖి అమ్మవారు లేదు కాబట్టి ఎక్కడైనా స్థిరమైన స్థితి కావాలని ఓ రోజు స్వప్నంలో అమ్మవారు పసుపు చీర కట్టుకొని ఇటుకలు పేరుస్తూ కనపడింది. అమ్మవారు ఆ ఇటుకలకు పేరుస్తూ కనపడ్డ దృశ్యం చూసి నేనేమనుకున్నానంటే, ఓహో అయితే అమ్మవారికి దేవాలయం కట్టమని అభిప్రాయం అని చెప్పి శంకుస్థాపన చేశాం. ఇక్కడ ఈ భూమి కూడా మా గ్రామంలో అయితే ఎక్కడెక్కడో ఈ దేవాలయం కట్టమని అడిగారు. కానీ ఎవరి తరం కాలే, ఎవరు కూడా నన్ను ఒప్పించలేకపోయారు. ఇక నా పైన ఆమె కాబట్టి ఆమెను అసలే ఒప్పించలేకపోయారు. ఎప్పుడో మా చిన్నతనంలో ఈ ప్రాంతంలో బిల్వ వృక్షాలు ఉండేవి. ఎందుకో మరి అమ్మవారు ఇక్కడ కనపడడం అనిపించి ఈ గ్రామంలో మా నాన్నగారికి పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారిని, మా ఊళ్ళో పెద్ద మనిషి, ఈ స్థలాన్ని దానం ఇచ్చారు ఒకప్పటి కాలంలో. ఆ తర్వాత మళ్ళీ నేను ఉద్యోగరీత్యా 40 ఏళ్ళు బయటకు వెళ్ళాను. అది అట్లాగే ఉండిపోయింది, ఆగిపోయింది. ఈ లోపల అమ్మవారి సంకల్పం చెప్తే మళ్ళీ వస్తే ఆ పబ్బా అంజయ్య శ్రేష్ఠి గారి కుమారుడు పబ్బా రమేష్ గారు, వారి కుమారుడు మహేష్ గుప్తా గారు, గురువుగారు మీ సంకల్పం ఏది ఉంటే అది, ఎందుకంటే మన సంకల్పం కాదు కాబట్టే అంత సులభంగా ఒప్పుకున్నారు. మానవ ప్రయత్నంతో ఇవి అయ్యేవి కావు. ఏదో నేను అనే అహంకారంతో మేము చేశామని కూడా అంతకన్నా ఎక్కువ దౌర్భాగ్యం మరొకటి లేదు. ఆ మహాపురుషుడు, ఆ ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు, అదేవిధంగా అన్నిటికన్నా నా ఉపాసన ఏదైతే ఉందో అది వృధా కావద్దు అని అమ్మ కనిపించిందో ఏమిటో, అమ్మ ఈ ప్రాంతంలో ఉన్నానంటే ఇక్కడ శంకుస్థాపన అయింది. అయ్యాక మరి ఇంత పెద్ద దేవాలయం 2 కోట్ల రూపాయల దేవాలయం కట్టాలి అని అందరిలా ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మవారు అప్పుడు స్వప్నంలో కనపడి, నువ్వేమన్నావు, అన్ని శక్తుల్లో మూలశక్తి అన్నావు, మానవులందరికీ కోల్పోయిన శక్తిని ప్రసాదించేది కాబట్టి శక్తిపీఠం అని సంకల్పం చేశావు. మరి కోల్పోయిన శక్తి ప్రసాదించే శక్తిపీఠంలో మళ్ళీ డొనేషన్ల రూపంలో నువ్వు గుడి కట్టడం ఏంటి? అలా అయితే అక్కర్లేదు, నీ ఇంట్లో మూలపీఠం ఉంది కదా దానికి పూజ చేసుకొని చెప్పి అమ్మవారు శాసనం చేసింది. వెంటనే ఏవైతే ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఈ పక్కనే ఒక చిన్న అమ్మవారు, ఇవాళ అందుకే ఇంత కథ చెప్పా, ఒక చిన్న అమ్మవారిని, అమ్మ నువ్వు డొనేషన్లు వద్దన్నావు, దేవాలయం కట్టాలి,
ఎక్కడికి పోవద్దు. ఎలా కాబట్టి నిన్నే పట్టుకుంటామని చెప్పి నేను, నా భార్య విజయలక్ష్మి, మేమిద్దరం ఈ పక్కన ఉన్నటువంటి రేకుల షెడ్లో 14 మాసాలు అమ్మ కోసం తపస్సు చేశాం కూర్చొని ఇక్కడే. ఈ రోజుకి ఎవరిని ఒక్క రూపాయి అడగకుండా ఈ అద్భుతమైనటువంటి దేవాలయం అమ్మ సంకల్పంతో అయింది. అయితే ఏది ఆ సంకల్పానికి మూలమో, ఏ విగ్రహాన్ని పెట్టుకున్న 14 మాసాలు మేము ఇంతకాలము పూజించి అమ్మను ఆరాధించామో దాన్ని మూల విరాట్టు అంటాం. మూల విరాట్ ఏదైనప్పటికీ మాకు మూల విరాట్ అది కాబట్టి అక్కడ రాత్రి నిన్న ఋత్విజులతో కూర్చొని ఆ అమ్మవారు, ఏ అమ్మవారిని అయితే 14 మాసాలు మేము తపస్సు చేశామో ఆ అమ్మవారిని అక్కడ రాత్రి స్థాపించడం జరిగింది. ప్రాణప్రతిష్ఠాదులు చేసి రాత్రి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు మీరంతా కిందికి వస్తే నేను అందరు కుర్చీలో కూర్చోండి, అందరికీ సంకల్పాలు చెప్తాను. ఒకరొకరు వచ్చి అమ్మవారికి హాయిగా మీ దగ్గర ఉన్న గంగాజలము, ఆవు పాలు లేదా ఏ ఉంటుంది ఏది లేకుండా అక్కడ అమ్మకి ఇష్టమైనటువంటి చక్కగా పసుపు నీళ్లు మంచిగా ఉన్నాయి, హాయిగా చెంబులో పట్టుకొని అమ్మవారి మీద ఒక చెంబుడు పోసి బగళాంబాయి నమః ఏమనాలి, బగళాంబాయి నమః అని అభిషేకం చేస్తే అంతకన్నా భాగ్యం లేదు. ఇక్కడ అభిషేకం అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం అటు వెళ్తే అక్కడ మహామంత్ర హవనం ఉంటుంది. అక్కడ మాత్రం ఏంటంటే ఒక నియమం, ఎవరు కూడా ప్యాంటు షర్టు వేసుకొని యాగశాలలోకి పోవద్దు. నెంబర్ 1, ఓ ప్యాంట్ షర్ట్ నాట్ అలౌడ్ ఇన్ యజ్ఞశాల. यागशाला में पैंट शर्ट अलाउड नहीं, वो छोड़ के वो पंचा पहन वो पहन के जाना उधर पंचा और कंडुवा అలా వెళ్ళాలి. ఆ హోమం అవుతుంది. ఈ లోపున మన అభిషేకాలు అయ్యే లోపునకి అమ్మవారికి అలంకారం అవుతుంది. అమ్మవారి అలంకారం అయినాక అమ్మవారికి మహాహారతి ఇవ్వడం జరుగుతుంది. కాగానే హవన కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఆ మూలమూర్తి అయినటువంటి బగళాముఖి అమ్మవారిని హారతి చివరికి ఇస్తాను అయ్యా. అయ్యా మళ్ళొక్కసారి చేతులు ఎత్తి బ్రహ్మాండంగా సెల్ ఫోన్లు వద్దాయా, 2 చేతులు పైకెప్పండి ముందు అందరూ కూడా. ఒక్కసారి సెల్ ఫోన్లు వద్దండి. అమ్మ ఫోటో తర్వాత తీసుకోవచ్చు. సెల్ ఫోన్. జగదంబ శ్రీ బగళాముఖి మాతకి. అయ్యా కింద ఉన్న అందరు గొంతు బాగా, జగదంబ శ్రీ బగళాముఖి మాతకి, జగదంబ శ్రీ పీతాంబరామాయికి, బ్రహ్మాస్త్రరూపిణి శ్రీ బగళాముఖి మాతకి, శివాపుర నివాసిని శ్రీ బగళాంబకి. అందరూ కూడా అక్కడికి వెళ్ళండి. తర్వాత మహాహారతి అమ్మవారి అలంకరణ అయినాక